హాయ్ గైస్, నేను మీ #MD. నేను మీకు ముందే చెప్పాను, బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా కానీ మొట్టమొదటిగా మీకు నేను ట్రాన్స్పరెంట్ గా అలానే పక్కాగా క్లియర్ గన్ షాట్ గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందు తీసుకొస్తానని చెప్పాను. సో అందులో భాగంగానే ఇవాల్టి ఎపిసోడ్ లో ఎండ్ వరకు చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మీకైతే తెలియజేస్తాను. సో ఫస్ట్ గా మనకి బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి నేను ఫస్ట్ ఏం చెప్పాను, సెప్టెంబర్ 1 మోస్ట్ అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత సెప్టెంబర్ 8 కూడా ఛాన్స్, ఎందుకంటే హౌస్ అనేది ఈసారి 2 హౌసెస్ ఉండబోతున్నాయి. సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కొద్దిగా డిలే అవుతుంది కాబట్టి 8 అని చెప్పి అంటున్నారు. కాకపోతే నాట్ షూర్, కానీ ఫస్ట్ మాత్రం ఫిక్స్ అన్నాను. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీక్స్ ద్వారా నేను తెలుసుకున్నది, నేను కన్ఫర్మేషన్ తీసుకున్నది ఏంటిదంటే, బిగ్ బాస్ సీజన్ 8 డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయంట. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీకు అయితే చిన్న డౌట్ ఉండొచ్చు, ఏం డాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. సో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క డాన్స్ రిహార్సల్స్, వాళ్ళ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ని మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారంట. సో హౌస్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళరు కదా, ఎవరైతే కొంతమంది కళాకారులు ఉంటారో కళా పోషణ చూపిద్దాం అని చెప్పి అనుకుంటారో వాళ్ళు డాన్స్ వేయడం, లేకపోతే కుప్పి గంతులు వేయడం, ఏదో ఒకటి చేసి అలా వాళ్ళ యొక్క స్వాగ్ ని చూపించి లోపలికి వెళ్తా ఉంటారు, ఒక ఎంట్రీ సాంగ్ వేసుకొని. సో ఈ ఎంట్రీ సాంగ్స్ మొత్తం రికార్డింగ్ మొత్తం కూడా జరుగుతున్నాయంట 28th and 29th. నోట్ దిస్ డేట్ అండి ఫస్ట్. దీని తర్వాత ఏదైతే కాస్ట్యూమ్ వేసుకొని వీళ్ళు వాళ్ళ డాన్స్ వేస్తారో అదే కాస్ట్యూమ్ తో మళ్ళీ ఆగస్ట్ 31st నాగ్ సార్ తో స్టేజ్ పైకి వెళ్ళి అఫీషియల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారు. సో మీ అందరు కూడా ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎవరైతే చదువుకున్నారో లేకపోతే ఎవరైతే కొద్దిగా బయట లోక జ్ఞానం ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది ఏంటిదంటే, బిగ్ బాస్ అనేది లైవ్ మాత్రం కాదు, అది అందరు కూడా తెలిసిందే. కాకపోతే ఇది ఇంత గ్యాప్ ఉంటుందా అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అప్పటికప్పుడు స్టేజ్ పెట్టేసి అదే రోజు షూటింగ్ చేయరండి, మొత్తం కూడా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా సపరేట్ సెట్ వేసుకుని దాంట్లో చేసుకుంటారు. దాని తర్వాత హోస్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత మాట్లాడటం, వాళ్ళని లోపల తీసుకెళ్ళడం వరకు మాత్రమే ఆ రోజు షూట్ చేస్తారు. ఈ పర్ఫార్మెన్స్ మొత్తం ఆల్రెడీ వాళ్ళు ఎడిట్ చేసుకుని మొత్తం పెట్టుకొని ఉంటారు. ఆయన పిలిచినప్పుడు ఈ ప్లే చేస్తూ ఉంటారు స్క్రీన్ లో, అలా చేస్తూ ఉంటారు అనమాట. సో 28th 29th ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా షూట్ చేయబోతున్నారు. వీళ్ళు 31st అవే డ్రెస్లు వేసుకొని, సేమ్ డ్రెస్లు వేసుకొని నాగార్జున సార్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారనమాట. సో ఇంకా 31st కంటెస్టెంట్స్ ఎంట్రీ షూట్ కూడా జరుగుతుందంట. సారీ, ఒక చిన్న కాల్ వచ్చింది, సారీ అండి, సైలెంట్ పెట్టడం మర్చిపోయాను. ఇంకో అప్డేట్ ఏంటిదంటే, బిగ్ బాస్ కి సంబంధించి ఈసారి ఒక చిన్న రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మనకి ఇంతకుముందు చూసుకుంటే కన్నా 16 కంటెస్టెంట్స్ అలా ఉండేవాళ్ళు, ఈసారి 25 అని చెప్పి అంటున్నారు. 25 అనేది అసలు నో డౌట్ అనేది అసలు పూర్తిగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. 25 మెంబర్స్ అయితే అసలు రారనమాట. సో బిగ్ బాస్ ఇంకా దగ్గర పడుతుంది కదా, 1 వీకే ఉంది టైము, ఇంకా రివీల్ కాలేదేంటి పేర్లు అని చెప్పి అంటున్నారు. రివీల్ అయిపోయినాయి ఆల్రెడీ, ఒక 11 నేమ్స్ అనేవి బయట పబ్లిష్ అయిపోయినాయి కూడా అఫీషియల్ గా. ఇంకా మిగతా నేమ్స్ అయితే ఉన్నాయో అవి స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో అవైతే బయటకైతే ఏం లీక్ రాలేదు. లీక్ రాగానే మొట్టమొదటిగా మీకైతే నేను తీసుకొచ్చి చూపిస్తాను, అలానే చెప్తాను, వినిపిస్తాను కూడా ఆ పేర్లు కూడా. సో ఎవరైతే కన్ఫర్మ్ అయ్యారు ఇప్పటివరకు కంటెస్టెంట్స్, వాళ్ళకి సంబంధించిన ఏవీ షూట్స్ కూడా స్టార్ట్ అయినాయి అంట. ఏవీ షూట్స్ స్టార్ట్ అయినాయి అంటే మనకి క్లియర్ కట్ గా ఒకటైతే బయటకు వచ్చేస్తుంది, అదేంటిదంటే ఇన్ఫర్మేషన్ ఎవరు వెళ్తున్నారని. ఏవీ షూట్లు అంటే వాళ్ళు సపరేట్ గా వాళ్ళిద్దరే వెళ్ళి షూట్ చేసుకోరు కదా, ఒక యూనిట్ ఉంటుంది, ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, లైట్ మ్యాన్స్ ఉంటారు, వీళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా వీళ్ళుండి కూడా ఒక సెట్ వేసుకొని చేయరు వీళ్ళు మొత్తం కూడా. ఆ పలానా కంటెస్టెంట్ ఆ సంబంధించిన ఊర్లో కానీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో కానీ కావచ్చు, అక్కడికి వెళ్ళి షూట్ చేస్తారు ఈ వీడియో. అలా షూట్ చేసే తరుణంలో ఇరుగు పొరుగు వాళ్ళు చూసేసి, ఎప్పుడు రారు కదా వీళ్ళు, ఇలా వచ్చారేంది, ఇంత సడన్ గా ఈ ఫోటోగ్రఫీ ఏంది మొత్తం ఏందని చెప్పి డౌట్స్ వస్తాయి. అలా లీడ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏదైతే బ్రహ్మ విద్య అని చెప్పి అనుకుంటే, రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. అలా తెలుస్తూ ఉంటాయి అవే లీక్స్ అంటే. డబ్బులు కక్కుర్తిపడి ఎవరో ఒకరు చెప్తా ఉంటారు, లేకపోతే ఆ నోట ఈ నోట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, ఫలానా పర్సన్కి నేను ఏవీ షూట్కి వెళ్ళాను రా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఇలా బయటకు వచ్చేస్తాయి మొత్తం కూడా. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం నేను చెప్పేశాను మీకు. అదేంటిదంటే, ఫస్ట్ది డాన్స్ పర్ఫార్మెన్స్ షూట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ 31st అవే డ్రెస్లు వేసుకుని నాగ్ సార్ ముందుకెళ్ళి హౌస్లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇస్తారు. ఇంకోటి వచ్చేసి ఏవీ షూట్ కూడా జరుగుతుంది. సో ఇవ్వండి ఇవాల్టి అప్డేట్ ఏదైతే నేను మీకు చెప్పదలుచుకున్నానో. సో ఇలానే రెగ్యులర్గా దీంట్లో ఉన్న ప్రతి అప్డేట్ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను ప్రామిస్ చేసినట్టుగానే ప్రతిసారి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. తప్పకుండా ట్రాన్స్పరెంట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తాను. నేను క్లారిఫై చేసుకొని, నేను క్లారిటీ తీసుకుని మాత్రమే ఇక్కడైతే మన వీడియోస్లో వేయడం జరుగుతుంది. సో మీరైతే ఈ వీడియో అయితే నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఏమైతే ఉంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో వేయండి. వాటిని కూడా నేను ఇన్పుట్ లాగా తీసుకొని బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే దాన్ మీ #MD సైనింగ్ ఆఫ్.